అధ్యక్షుడు ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నందికేశ్వర కళాక్షేత్రం తరఫున కుమారి శరణ్య నాట్య ప్రదర్శన ఇచ్చారు. చిన్నారులు వారి యొక్క నృత్య ప్రదర్శన మరోసారి ఇస్తున్నారు. ఈరోజు రాక్షస పాలన అంటే ఏంటి? రాక్షస పాలనలో అరాచకవాదులకి ఉన్నతమైన పీఠాలు ఇస్తారు. రాక్షస పాలన అంటే ఏంటి? అరాచక శక్తుల్ని పెంచి పోషించే ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం అంటారు. ఇక్కడ అరాచకాలను సృష్టించే వాళ్ళని పీచ మంచి తొక్కేయాలని చెప్పేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం ఏ విధంగా అంటారు? గంజాయి రాష్ట్రంగా చేశారు. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వస్తుందంటే మూలాలు మన ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి అని ఆ ప్రభుత్వంలోనే పత్రికల ద్వారా మనం చూసాం. అటువంటి వాటినన్నింటినీ టెక్నాలజీ వాడుకుని మన డ్రోన్స్ వాడుకుని వాటన్నిటిని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. లేదు, ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని అరాచకాలు సృష్టించారో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని ఇచ్చేశారో, నిన్న చాలా బాధాకరం, మా పార్టీ కార్యకర్త కొంచెం అధిక మద్యం సేవించడం మూలంగా అతనికి ప్యాంక్రియాస్ లివర్ కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే బయటకు వచ్చి ఊరిని మిత్రులతో అడిగాను నేను, ఎందుకు ఎప్పుడు బాగుంటాడు కదా, ఆరోగ్యంగా ఉంటాడు కదా, ఎందుకు సడన్గా ఇది వచ్చిందంటే 5 సంవత్సరాల్లో తాగిన మందు ఎఫెక్ట్ ఇప్పుడు చాలామందిలో కనపడుతుందండి. చాలామందికి లివరు, ఈ ప్యాంక్రియాస్ ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దాన్ని రాక్షస రాజ్యం అంటారు. కానీ దీన్ని రాక్షస రాజ్యం ఎట్లా అంటారు? ఎవరి మీదన్నా సరే మీరు తప్పు చేయకోకుండా ఎవరి మీద కేసు పెట్టారని చెప్పండి. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసిపోతుంది. రాక్షస రాజ్యం కాదు. రాక్షస రాజ్యాన్ని, రాక్షస విధానాల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసే ప్రభుత్వం మంచి రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది. సార్, అక్రమ కేసులు ఉందే లేదు కోర్టులోకి వెళ్తున్నాయి. కోర్టులో తెలుస్తారు కదా అక్రమ కేసులో కాదో అని చెప్పేసి. అక్రమ కేసులు అని ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్తే అక్రమాలు చేసిన వాళ్ళే అక్రమ కేసులు అని చెప్తే ఏ విధంగా ఉంటుంది? కోర్టులు తేలుస్తాయి రేపు మాపో. వాళ్ళందరికీ వెయిట్ చేయండి.